ఈ జనరల్గా నేను మా సిద్దిపేటలో యాదవులను కానీ మా కురుమోళ్ళని కలిసినప్పుడు ఒక ప్రేమ ఒక ఆత్మీయత కనబడుతుంది వాళ్ళలో. మాట తప్పని వాళ్ళు మడమ తిప్పని వాళ్ళు మా గొల్ల కుర్మ జాతి. ధర్మం ఎటువైపు ఉంటే ధర్మం వైపు నిలబడే జాతి మా గొల్ల కుర్మ జాతి. ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం ధర్మం పాండవుల వైపు ఉంది కనుక పాండవుల వైపు నిలబడి ధర్మాన్ని నిలబెట్టిండు ఆ శ్రీకృష్ణ భగవాత్ముడు. ఇవాళ మీరు కూడా ఆలోచించండి. ఈనాడు మన కేసీఆర్ గారు ఏ ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన గొల్ల కురుమల కోసం ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిండు, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిండు, పరిపాలనలో కూడా భాగస్వామ్యం చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అసెంబ్లీలో నాకు తెలిసి గొల్ల కురుమల గొప్పదనాన్ని అద్భుతంగా చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కంటే కూడా మా గొల్ల కురుమల తెలివితేటలు తక్కువేమి కాదు, అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళని చెప్పినటువంటి నాయకుడు ఇవాళ మన కేసీఆర్ గారు. గతంలో మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్సీడీ స్కీముకు గ్యారంటీ ఇవ్వమంటే ఇయ్యలే. ఎన్సీడీ వాళ్ళు అప్పు కింద మన రాష్ట్రానికి ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు వస్తాయని చెప్తే నలుగురు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు నలుగురు ముఖ్యమంత్రులు కూడా ఎన్సీడీ స్కీమ్ కు గ్యారంటీ ఇవ్వలే, మన గొర్రె పిల్లలు రాలే. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక లోన్ అవసరం లేదు, 75% సబ్సిడీగా ఇవాళ గొర్రె పిల్లలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. మీరు అడిగినరా? ఎవరన్నా దరఖాస్తు పెట్టినరా? మీరు అడిగిన కొంతమంది ఏమడిగిందంటే నలుగురు ముఖ్యమంత్రులు ఎన్సీడీ స్కీమ్ కు సంతకం పెట్టలే, ఎన్సీడీ స్కీమ్ కు గ్యారంటీ ఇస్తే మాకు లోను మీద గొర్రె పిల్లలు వస్తాయని అడిగినరు. కేసీఆర్ గారు అందరినీ కూర్చోబెట్టి లోను కాదు, అప్పు అవసరం లేదు, 75% సబ్సిడీ మీద గొర్రె పిల్లలు ఇస్తానని చెప్పిన నాయకుడు కేసీఆర్. ఇది మన కేసీఆర్ గారికి మన మీద ఉన్న ప్రేమ. ఇవాళ నోముల నరసింహయ్య గారు చనిపోతే భగత్ గారిని నిలబెట్టి ముఖ్యమంత్రి గారు వారిని తిరిగి ఎమ్మెల్యేగా చేసి మన పట్ల ఉన్న గౌరవాన్ని ప్రేమను చూపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఎన్నో ఏళ్లు పోరాడిండు, కానీ మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చి వారిని ఎమ్మెల్యే చేసింది కూడా మన కేసీఆర్ గారు. అంటే గొల్ల కుర్మలకు అన్ని రకాలుగా అవకాశం ఇచ్చింది. అంటే ప్రభుత్వంలో, అటు చట్టసభల్లో, ఎగువ సభల్లో, రాజ్యసభలో చూస్తే బడుగు లింగయ్య యాదవ్ గారు, శాసన మండలిలో చూస్తే మా ఎగ్గి మల్లేశం అన్న, ప్రభుత్వంలో చూస్తే చాలా అనుభవజ్ఞుడు మా శ్రీనివాస్ యాదవ్ అన్న అప్పుడప్పుడు మాకే మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈ రకంగా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మనకు పెద్దపీట వేసి గుండెలో పెట్టుకున్న నాయకుడు ఇలా కేసీఆర్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మా గొల్ల కుర్మలు ఎప్పుడు ధర్మం వైపు ఉంటారు. ఇవాళ మన కేసీఆర్ గారు ఇంత మనకు చేసినప్పుడు మనము కూడా కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉండాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, కేసీఆర్ వైపు నిలబడి మనం సద్ది తిన్న రేవు దలవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వెనకట పెద్దలు ఒక పూట ఎవరైనా అన్నం పెడితేనే నీ కడుపు చల్లగుండా అన్నారు. కానీ మన కేసీఆర్ గారు మనకు బతుకు తెరువునిచ్చిండు. 4 పూటలు కాదు, ప్రతిరోజు కడుపు నిండా అన్నం తినే విధంగా ఇవాళ అద్భుతంగా 75% సబ్సిడీతో స్కీములు ఇచ్చిన కేసీఆర్ గారికి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. నాకు ఒక మాట గుర్తొస్తా ఉంది. కర్ణాటకలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అక్కడ రేవన్న అని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఆయన మంత్రి ఉండే. ఈ గొర్రెల స్కీమ్ చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయిండు. ఇంత మంచి స్కీము ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టలే. కానీ నేను కాంగ్రెస్ లో ఉన్నా, నా మనసు కేసీఆర్ ను కలవాలి, కేసీఆర్ కు గొంగడి కప్పాలి, కేసీఆర్ ను అభినందించాలనిపిస్తుందని చెప్పి
కర్ణాటక నుంచి హైదరాబాద్కి వచ్చి మన కేసీఆర్ గారిని ప్రగతి భవన్ లో కలిసి గొంగడి గప్పి గొర్రెపిల్లనిచ్చి ధన్యవాదాలు చెప్పిపోయినటువంటి సంఘటన ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నా. పాపం ఆయన కాంగ్రెస్ లో ఉండి కేసీఆర్ గొంగడి గప్పిండని ఆయనకు నోటీస్ ఇచ్చింది. ఇస్తే ఇచ్చుకున్నావు అని ఆయన భయపడలే. ఆ రేవన్న గారు ఏమన్నాడంటే, కేసీఆర్ గారు మంచి పని చేసిండు, దేశంలో గొల్ల కుర్మలకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ చేసిండు కనుక నేను బరాబర్ గొంగడి కప్పుతా, ఎక్కువ మాట్లాడితే మళ్ళా కప్పుతా అని చెప్పిండట. సో అది ఇలా కేసీఆర్ చేసిన పని. మన రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకి కనబడతలేదు, కానీ పక్క రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ మంత్రి, పక్క రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులు వచ్చి కేసీఆర్ గారిని అభినందించి అద్భుతమైన పని మా జాతికి చేసినామని చెప్పి వాళ్ళందరూ కూడా మెచ్చుకొని పోతా ఉన్నారు. ఇలా హైదరాబాద్ లో మనకు ఒక అద్భుతమైన ఆత్మగౌరవ భవనం, రెండు అటు కుర్మలది ఇటు యాదవుల భవనాలు దగ్గరికి వచ్చినాయి. మొన్న నేను పోయి చూసిన ఎటువంటి జాగాది, గండిపేట చెరువు మీద అక్కడ చూస్తే 50 కోట్లకు 100 కోట్లకు ఎకరం ఉండే జాగిచ్చిండు కేసీఆర్ మనకు. ఆడ మంచి భవనాలు అయినాయి. ఆ బహుశా నాకు తెలిసి ఒక 2-3 నెలల్లోనే మన యాదవ్ భవనం, కుర్మ భవనాన్ని కూడా మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అదొక ఆత్మగౌరవ భవనం మనం నిర్మించుకున్నాం. ఇవాళ మీరు ఆలోచించండి, ఇవాళ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడుతుండ్రు. అసలు బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలి, మా బీసీల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ పెట్టమంటే ఈ రోజు వరకు కూడా మంత్రిత్వ శాఖ పెట్టలే. ఏం చేసిందని ఇవాళ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని కూడా లేదు. కానీ అదే మన కేసీఆర్ గారు, ఇందాక మా సీనన్న చెప్పిండు, రైతు బంధు గాని, రైతు బీమా గాని, రైతుకు ఉచిత కరెంటు గాని, కళ్యాణ లక్ష్మి గాని, కేసీఆర్ కిట్ గాని, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా దురదృష్టం ఏంటంటే అమ్మ పెట్టదు అడక్క తిననీయదట, ఓ సామెత ఉన్నది వెనకట. మన రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు ఏమి చేయరు, కానీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి ఆటంకాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నేను హుజురాబాద్ లో కూడా అక్కడ పోయి పనిచేస్తా ఉంటే, హుజురాబాద్ లో దళిత బంధు ప్రోగ్రాం పెట్టిండు కేసీఆర్ గారు. అక్కడ కూడా బ్యాంకులలో డబ్బులు వేసిండ్రు, డబ్బులు వేస్తే ఆడ కూడా గిట్లే కంప్లైంట్ చేసిండ్రు, ఈ డబ్బులు ఉండయి, ఎన్నికలు కాగానే ఈ డబ్బులు వాపస్ పోతాయి, ఈ డబ్బులు మీకు రావు అని చెప్పి దుష్ప్రచారం చేసిండ్రు. కానీ జరిగిందేంది, ఎన్నికలు అయిపోయినాయి, 24,000 దళిత కుటుంబాలు ఇవాళ అద్భుతంగా హుజురాబాద్ లో దళిత బంధు అమలైంది. ఇవాళ వాళ్ళందరూ కూడా బాగుపడతా ఉన్నారు. ఇవాళ రేపు మన దగ్గర కూడా ఇవాళ మన అకౌంట్లో డబ్బులు వేపించిండు మన శ్రీనివాస్ యాదవ్ అన్న. ఎందుకంటే ఆయన ఈ అవినీతి తగ్గాలని, మీకు నచ్చిన చోట మీకు నచ్చిన విధంగా గొర్రెలు కొనుక్కోవాలని శ్రీనివాస్ యాదవ్ అన్న పట్టుబట్టి మీ అకౌంట్లలో డబ్బులు వేసిండ్రు. ఇలా ఇక్కడ కూడా అదే దుష్ప్రచారం, ఇవి రావని, ఇవి సీజ్ అవుతాయని, పోతాయని జూటా మాటలు, దొంగ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు హుజురాబాద్ లో ఎట్లయితే అమలైందో రేపు మా శ్రీనివాస్ యాదవ్ అన్ననే మీ దగ్గరికి వచ్చి 5వ తారీఖు తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా మీకు గొర్రెలు కొనిస్తారు, మీకు నచ్చిన చోట మీరు నచ్చిన విధంగా కొనుక్కునే అవకాశం కల్పిస్తారు. అంటే వాళ్ళు ఇచ్చేదేమీ లేదు, కానీ చేస్తున్నటువంటి వాళ్ళకు ఆటంకాలు పెట్టడమో అడ్డుకోవడమో అంతకు మించి వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. దయచేసి మీరు ఆలోచించండి, ఇంత బాగా మనకు ఇన్ని పథకాలు వచ్చినాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా కరెంటు బాధలు మీకు తెలియని కావు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్, దొంగ రాత్రి వచ్చే కరెంటుతో ఎన్ని బాధలు పడ్డారో కూడా మీకు తెలియందేం కాదు. ఇలా కరెంటు బాధలు లేకుండా చేసిండు మన కేసీఆర్ గారు. ఇలా రైతులకు ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కూడా తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఇంత బాగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ఢిల్లీలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇలా బీజేపీ ప్రభుత్వం, వాళ్ళు చేసింది ఏముంది? సిలిండర్ ధర 400కి వెళ్ళి 1200 చేసిండ్రు. ఇవాళ బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టండి, మీ ఇంటికాడికి బిల్లులు పంపండి అంటున్నారు. పంపాలనా? మీటర్లు పెట్టాలనా? బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టాలనావే? పెట్టాలనా? వద్దంటోళ్ళు ఒకసారి చేయలావట్టుని చూస్తాం. వద్దంటోళ్ళు చేయలావట్టుండ్రి, అందరు వద్దంటున్నారు. మరొక విషయం ఆలోచించండి, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, వాళ్ళు మాకు ఉత్తరం పంపిండ్రు,
మీరు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమని సంతకం పెట్టి పంపితే ఏడాదికి 6,000 కోట్లు ఇస్తాం. 5 ఏళ్ల మీద 30,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ మన నాయకుడు కేసీఆర్ ఏమంటాడంటే, నీ 30,000 కోట్లు నాకు అవసరం లేదు, నాకు 65 లక్షల మంది రైతుల యొక్క బాగే నాకు ముఖ్యం, నా గొంతులో ప్రాణం ఉండంగా ఈ బోర్ల కాడ బాయిల కాడ మీటర్లు పెట్టను అని చెప్పిన నాయకుడు ఇవాళ మన కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా మనల్ని మోసం చేస్తారు. ఆనాడు సిలిండర్ ధర 400 ఉన్నప్పుడు ఏం చెప్పిండ్రు, మేము ధర పెంచుతాం, 400 మీ అకౌంట్లో వేస్తాం నెల నెల అన్నారు. ప్రతి సిలిండర్కు 400 వేస్తామన్నారు. 4 రోజులు వేసిండ్రు, 400 300 అయింది, 300 200 అయింది, ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది. రేపు మీటర్ పెట్టమంటారు, బిల్లు పంపిస్తారు, ముక్కు బిండి బిల్లు వసూలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే, న్యాయం గల్ల వాళ్ళు, ధర్మం వైపు నిలబడేటువంటి మీ జాతి ఇవాళ ఒక్కటే ఆలోచించండి. మనకింత బాగా రైతు బంధు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, గొర్రె పిల్లలు ఇచ్చి మన జాతి గౌరవాన్ని నిలిపినటువంటి టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి వైపు నిలబడండి, ధర్మానికి వైపు నిలబడండి, ధర్మాన్ని నిలబెట్టండి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. కొంతమంది జూటా మాటలు, దొంగ మాటలు, పూటకో మాట, ఏ రోటికాడ ఆ మాట మాట్లాడే వాళ్ళు వస్తుంటారు. అటువంటి బట్టే బాజిగాళ్లకు, జూటే బాజిగాళ్లకు మీరే తగిన గుణపాఠం చెప్పాలి. ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరు పసిగట్టగలుగుతారు. 100,000 గొర్రె పిల్లల్లో దేనంటే దాన్ని ఒక క్షణంలో దొరకబట్టగలిగే శక్తివంతులు మీరు. మీరు ఎవరు మనకు అన్నం పెట్టిండ్రు, ఎవరు మనకు న్యాయం చేసిండ్రు, రేపు ఎవరు మనను ఇంకా బాగా ముందుకు తీసుకుపోతారో ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల మా గొల్లకుర్మ సోదరులు మరి ఆనాడు శ్రీకృష్ణుడు ఎట్లయితే న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టిండో ఈ పోరాటంలో కూడా మీరు ధర్మాన్ని నిలబెట్టండి, న్యాయాన్ని జయించండి అని చెప్పి మీ అందరికీ సవినయంగా పేరు పేరున మనవి చేసుకుంటూ, ఇంత గొప్పగా ఇవాళ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి మీకు. కొమరెల్లి మల్లన్న దేవుడికి గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం మన యాదవులను చైర్మన్గా చేయమంటే ఏ ఒక్కరు కూడా చేయలే. కానీ కొమరెల్లి మల్లన్న దేవుడికి గొల్ల కుర్మలను చైర్మన్ చేసిన ఘనత కేసీఆర్ కు, టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఇవాళ ఇక్కడనే ఉన్నాడు మా సంపత్ను మొదటిసారి కొమరెల్లి మల్లన్న దేవుడికి గొల్ల కుర్మల్ని చైర్మన్ చేసిండు మన కేసీఆర్. ఇవాళ ఆ బీరప్ప జాతరలు కానీ, గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైనటువంటి ఆ మల్లన్న దేవుడి గుడి ఇలా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు పోతే తాగడానికి నీళ్లుండకపోవు, ఇప్పుడు పోయి చూడండి కొమరల్లి మల్లన్న గుడి ఎట్లా అభివృద్ధి జరుగుతూ ఉందో. వెండి దర్వాజలు, బంగారు కిరీటాలు, మరి 100 మంది 100 రూమ్లతో ఉన్న సత్రాలు, అద్భుతమైన రోడ్లు, త్రాగునీరు, ఆ ప్రాంతంలో ఒక మినీ ట్యాంక్ బండ్తో చెరువు, ఇవాళ అద్భుతంగా మల్లన్న దేవుడు దేవాలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ, మరి ఇంకా మనం ముందుకు సాగాలి. మరి సాగాలంటే మనం కేసీఆర్ను, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించుకొని ముందుకు పోదామని మనవి చేసుకుంటూ, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.